దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. ఒక కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద నీరు చేరి 3 విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రాజేంద్ర నగర్లోని రావుస్ ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్ లోకి ఒక్కసారిగా వరద చేరటంతో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో చిన్న కేసులో 52 రోజుల తర్వాత తనను A37గా చేర్చడం, అందుకోసం లుకౌట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవడంపై అన్యాయమన్నారు. విదేశాల్లో చదివిన నా కొడుకును వీధుల్లోకి లాగుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల పక్షాన పోరాటానికి ఎప్పుడైనా సిద్ధమే అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏపీలో కూటమి నేతల భూదందా కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. తాజాగా అనకాపల్లిలో 30 ఎకరాల దేవాలయ భూములపై కన్నేశారు జనసేన ఎమ్మెల్యే కొనతాల కుటుంబ సభ్యులు. కనక మహాలక్ష్మి ఆలయ సిబ్బంది, వామపక్ష నేతలు వారిని అనుచరులని అడ్డుకున్నారు. 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హరిబాబు కిషన్ రావు బాగ్టే రాజస్థాన్ గవర్నర్గా, జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయలేమని రవాణా శాఖ స్పష్టం చేసింది. కోర్టు విచారణలో ఉన్న కేసులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సుప్రీంకోర్టు నిషేధించిన BS3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని సీఎం చంద్రబాబు అంగీకరించారు. బడ్జెట్ విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిజం ఒప్పుకున్నారు చంద్రబాబు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అదృశ్యమైన పాప కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల వయసున్న చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించారు. భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్వే ఎగువన నీటి మట్టం 33.895 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు స్పిల్వే నుంచి 48 రేడియల్ గేట్ల ద్వారా 12,80,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి భారీగా వరద పెరిగింది. 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. నదీ సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 2,95,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,64,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో నీరు భారీగా చేరటంతో నిండు కుండను తలపిస్తోంది. భారీగా వరద వస్తుండటంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ఇప్పటికే 17 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. 13,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మోటార్లు ఆన్ చేసి నీటిని గాయత్రి పంప్ హౌస్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న పలు ఇండ్లను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ పర్యవేక్షించారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి బోనాములు సమర్పిస్తున్నారు భక్తులు. పాత బస్తీతో పాటు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. 2 రోజుల పాటు బోనాల ఉత్సవం జరగనుంది. తెలంగాణ ఆషాఢ బోనాల జాతర సందర్భంగా అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సతీమణితో కలిసి బోనాన్ని సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగింది. విద్యుత్ అంశంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో సమావేశాలు హాట్ గా మారాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఫర్నిచర్ షాప్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. వైన్ షాపుల వద్ద విక్రయించాల్సిన మద్యం బెల్ట్ షాపులకు తరలుతోంది. నిర్భయంగా ఆటోల్లో బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ఆగస్టు 3 వరకు జరగనున్న మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో వాహనాలు తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిర్మల్ జిల్లా మూదూరులో యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బురదలో వరి నాట్లు వేసి గ్రామాలకు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంతలు పడిన రహదారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా 10 మంది ఇజ్రాయేలీలు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని సమాచారం. డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ ఖరారైంది. తన అభ్యర్థిత్వాన్ని ఆమె అధికారికంగా వెల్లడించారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేసినట్లు ప్రకటన చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానన్నారు కమలా హారిస్. నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆమె. పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లింది. టీ20 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. శ్రీలంకపై టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ను చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఒడిశా పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.